ఇవాళ కేసీఆర్ ఏదైతే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చిన అన్నాడో, మా మంగళ సోదరులకు మా సాకల సోదరులకు చేసుకుంటున్న వ్యాపారాలలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నా అని చెప్తున్నాడో, లేకపోతే లిఫ్టులు ఇరిగేషన్లో లిఫ్టులకు ఉచితంగా విద్యుత్ నేను ఇచ్చినా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండో, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాలలో వసూలు చేసిన పన్నులతోని బకాయిలు చెల్లిస్తలేడు. మళ్ళీ విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారానే ఒక దగ్గర ఉచితంగా ఇచ్చిందని ఇంకొక దగ్గర విద్యుత్ ఛార్జీలు పెంచి దాన్ని లెక్క కలిపేసిండు. అల్లికల్లి పూజకు పూజ, పేదోళ్ళకు గుండు సున్నా, పేదోళ్ళకు గుండు కొట్టే పని చేసిండు. విద్యుత్ ఛార్జీలు ఇట్లా పెరిగినాయి. సరే, ఇది పక్కన పెడితే చెరుకు ఫ్యాక్టరీలు మూసి చెరుకు బంద్ పెట్టించిండు. పసుపు గిట్టుబాటు ధరలేక అది మానేసిండ్రు. ఎర్రజొన్నలు మొక్కజొన్నలు కొనేటోళ్ళకి ఇది ఆగిండ్రు. పత్తి గురించి ఇక చెప్పాల్సిన పనే లేదు. మిర్చి తెగులొచ్చి చచ్చిపోయింది. కందులు కొనుక్కునేటోళ్ళు లేడు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వరియేతర పంటల్ని పండించే పంటలన్నీ తెలంగాణలో కేసీఆర్ 8 సంవత్సరాలలో ఒక ఎత్తుగడతోటి ఆ పంటలన్నిటిని కూడా క్రాప్ హాలిడే ఇప్పించేసి 1 కోటి ఎకరాల మాగాణం, 1 కోటి ఎకరాలలో వరి పండించండి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, కాళేశ్వరం కట్టిన, ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చిన, ఇవన్నీ ఇచ్చిన కాబట్టి 1 కోటి ఎకరాలలో మీరు పంట పండియండి అన్నాడు. నువ్వు ఉచితంగా కాళేశ్వరం కట్టించి నువ్వు ఉచితంగా విద్యుత్ ఇచ్చినా అని చెప్తే నువ్వు ఈ పంటలకన్నిటికీ కొనేటోళ్ళు లేడు, పండిస్తే ప్రోత్సహించేటోళ్ళు లేక ఇవాళ పసుపు కావచ్చు, చెరుకు కావచ్చు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, కందులు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, టమాటాలు కావచ్చు, ఏ పంట కూడా మొత్తం తెలంగాణలో క్రాప్ హాలిడే ఇప్పించేసి అందరినీ రైతులను వరి వైపు మలిపిండు కేసీఆర్. ఇవాళ రైతులందరూ 50-60 లక్షల ఎకరాలలో వరి పండించుకునే స్థాయికి ప్రజలు మిగతా పంటలను అన్నిటిని వదిలేసి వరికి వచ్చినాక ఇప్పుడు వరేసుకుంటే ఊరేస్తా అంటున్నాడు. ఎవడు కొంటాడో మీ ఇష్టం, ఎవరికన్నా అమ్ముకోండి అంటున్నాడు. అంటే ఆ పంటల్ని 8 ఏళ్ళు పంట పండించకుండా చేసి చివరికి సంవత్సరంలో 2 పంటలు కలిపి 1,20 లక్షల ఎకరాలలో పంట పండిస్తారు. యాసంగిలో కానీ వానకాలంలో కలిపితే 50-60 లక్షల ఎకరాలు, 60-70 లక్షల ఎకరాలు వానకాలంలో పండిస్తారు, 50-60 లక్షల ఎకరాలు యాసంగిలో పండిస్తారు. ఈ 2 కలిపితే 1,20 లక్షల ఎకరాలు సంవత్సరానికి పంట పండిస్తారు. ఈ పంటను నువ్వు కొనను ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నావంటే చివరికి ఏం చెప్పదలుచుకున్నాడు కేసీఆర్? తెలంగాణలో ఏ పంటలు వండియొద్దు, మీ పంట పొలాలన్నిటిని పడావు పెట్టుర్రి, మీరు ఉన్న భూములు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ ఓన్కి వచ్చిన పైసలు వైన్ షాప్లలో కట్టుర్రి, మందు తాగుండ్రి ఊగుండ్రి స్కీమ్ తీసుకొచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దున్నేవాడికే భూమి అని ప్రతి పేదోనికి మేము భూమి ఇస్తే కేసీఆర్ సందులో బెల్ట్ షాపులు తెరిచి ఉన్న భూములు రియల్ ఎస్టేట్కి అమ్ముకోరి, వచ్చిన పైసలు వైన్ షాపులలో దాగుండ్రి, ఈ పథకం తీసుకొచ్చిండు. ఇప్పుడు వరి విషయానికి వస్తే వీని మీద వాడు దోస్తాడు, వాని మీద వీడు దోస్తాడు. కానీ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేయదలుచుకున్నా. 4th ఏప్రిల్ 10వ నెల అక్టోబర్ 4 తారీఖు 2021 రోజు అనిల్ కుమార్ అనే సివిల్ సప్లైస్ కమిషనరు ఎఫ్సిఐకి ఒక లెటర్ రాసిండు. ఈ లెటర్లో ఏం రాసిండు? క్లియర్గా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఈ లేఖల ప్రభుత్వమే స్పష్టంగా ఒప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ కండిషన్, ఒక 6 కండిషన్లోనే ఫస్ట్ కండిషన్, స్టేట్ షెల్ నాట్ డెలివర్ పారాబాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. మీడియా మిత్రులు ఇది తీయాలి. ఎన్నడు రాసిండు? ఫ్రమ్ శ్రీ వి అనిల్ కుమార్ ఐఏఎస్, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్. ఎవరికి రాసిండు? టు ద జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐకి లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఏం ఒప్పందం రాసుకొని రాసిండు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కమిషనర్ గారు 4/10/2021 నాడు లేఖలో ఫస్టే స్టేట్ షెల్ నాట్ డెలివర్ పారాబాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. 4/10/2021 నాడు తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సిఎండి అనిల్ కుమార్ గారు మేము 21 సంవత్సరం తర్వాత మేము పారాబాయిల్డ్ రైస్ గింజ కూడా మీకు సరఫరా చెయ్యబోము అని చెప్పి రాసి
కేసీఆర్ గారు సంతకం పెట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల జుట్టు కేసీఆర్ అందించాడు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేతిలో తెలంగాణ రైతుల జుట్టు లేదు. అప్పటి వరకు బాయిల్డ్ రైస్ కొనుక్కున్న కేంద్ర ప్రభుత్వము 2021 కంటే ముందు ఎప్పుడు ఈ సమస్య రాలే. 8 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైసా బాయిల్డ్ రైస్ అనే సమస్యనే రాలే. 7 ఏళ్ల తర్వాత 8వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నప్పుడు అక్టోబర్ నెలలో కేసీఆర్ గారు మేము భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ మీకు సరఫరా చెయ్యబోము అని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉన్న హక్కులను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి దారదత్తం చేసిండు. కాబట్టి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో పీయూష్ గోయల్ మీరు రాసిచ్చిన లేఖ ప్రకారం మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము బాయిల్డ్ రైస్ కొనము, మీరు రైస్ ఏదైనా సప్లై చేస్తే మేము కొట్టమంటాడు. అసలు వాడికి అంత ధైర్యం ఎట్లొచ్చింది ఆయనకు కేంద్ర మంత్రికి? నువ్వు లొంగిపోయి నువ్వు సంతకం పెట్టి నువ్వు ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గొంతు పెగులుతుంది. పీయూష్ గోయల్కి అంత గొంతు రావడానికి, అంత ధైర్యం రావడానికి, పీయూష్ గోయల్ తెలంగాణలో పండించిన రైతులు ఒట్లని నేను కొననిపోయి ఏం చేస్తామని అనడానికి ఎవరిచ్చిండ్రు ఈ ధైర్యము? కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ సంతకం పెట్టిండు, నీ కమిషనర్ లేఖ రాసిండు. నువ్వు ఇట్లా ఒప్పందాలు చేసి తెలంగాణ రైతుల జీవితాల మీద మరణ శాసనం కేసీఆర్ రాసిండు. నువ్వు మోడీ ప్రభుత్వంతో నేను అక్టోబర్ తర్వాత బాయిల్డ్ రైస్ సరఫరా చెయ్యను అని నువ్వు ఎప్పుడైతే సంతకం పెట్టినవో మనకున్న సర్వ అధికారాలను హక్కులను కేంద్రానికి కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండు. ఇవాళ తెలంగాణ రైతుల యొక్క హక్కులను నువ్వు కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం నీకు ఎవడిచ్చిండని అడుగుతున్న కేసీఆర్. నేను సంతకం బరాబరు పెట్టినావు, ఒప్పందం బరాబరు చేసుకున్నావు. ఈ ఒప్పందాన్ని చూపించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొననంటే ఇవాళ నువ్వు పెడపొప్పలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం అట్లెట్లా కొనదు? ఎట్లా పెట్టినవా దాన్ని మేము అడిగితే కేంద్ర ప్రభుత్వం నా మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించుకుందని అన్నాడు. మీరు అందరూ చూసిరు, ప్రెస్ మీట్లో కేసీఆర్ చెప్పాడు నువ్వే పెట్టినావు కదా సంతకాలు అని అంటే అవును మెడ మీద కత్తి పెడితే పెట్టినాను. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని సవినయంగా, నీ మెడ మీద కత్తి కాదు AK-47 పెడతాం, గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ రాసిస్తావా? లేకపోతే రోజు చిల్లర మాటలు రాసే నీ నమస్తే తెలంగాణ రాసిస్తావా? లేకపోతే టీ న్యూస్లో షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తావా? లేకపోతే నీ ముఖ్యమంత్రి కుర్సీ ఇంకోనికి ఇస్తావా? కింద ఏదైనా అణుబాంబు పెడతాం కుర్సీ కింద ఇస్తావా? అంటే నీది చిల్లి గవ్వగుడియవు. ప్రజల రైతులు లక్షలాది మంది రైతులు ఆధారపడ్డ వ్యవసాయానికి సంబంధించిన పండించిన పంటను బాయిల్డ్ రైస్ సరఫరా చేయను అని నువ్వు సంతకం పెడతావా? ఈ రైతుల యొక్క హక్కు నీ అయ్యే జాగీరా? నీ తాత నీకేమన్నా ఆస్తి కింద రాసిచ్చిండా? ఇనాం కింద వారసత్వం కింద నీకెవడని ఇచ్చిండా ఈ హక్కు, ఈ అధికారము? నువ్వెవ్వనివి తెలంగాణ రైతుల హక్కును మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసి ఇవాళ నువ్వు నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నేను అడిగేది ఒకటే, నువ్వు ఈ సంతకం పెట్టకుండా ఉంటే, నువ్వు ఈ లేఖ రాయకుండా ఉంటే ఇవాళ పీయూష్ గోయల్ను అంగి పట్టి గుంజి కొట్టేటోళ్ళం మేము. ప్రతిసారి మేము లొలి పెడుతున్నాం, మీరు ఎందుకు వస్తలేరు అంటున్నాం. నిన్న అసలు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి ఈ సంతకాలు పెట్టినందుకు. చేత్తో కొడితే కూడా వాళ్ళకి సిగ్గు రాదు. నువ్వు సంతకాలు పెడతావు, నువ్వు ఒప్పందాలు చేసుకుంటావు, నువ్వు ప్రజలకు గొంతు కోస్తావు, ఈ రైతులను ఊరేస్తావు, వరి పండించే రైతులను ఊరేసి ఇప్పుడు అంటే మేమంటే ఈయన వెనకాల పోయి నిలబడాలంటే ఈ పీకుడుగాడు ఆడేదో లడాయి చేస్తుండంట, మేము ఆయన వెనకాల నిలబడాలంట. ఇవాళ తన్నాలు చూస్తే పాతరేయాలు చూస్తే నిన్నేయాలి సంతకం పెట్టినందుకు. ఇలా నిన్ను ఉరి తీయాలి సంతకం పెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పందంలా. రాష్ట్ర ప్రభుత్వాన్ని బజార్లో రాళ్లతో కొట్టి చంపాలి. రైతులు ఉరేస్తే కూడా లాభం లేదు. ఇంత దుర్మార్గమైన ఒప్పందం మీద సంతకం పెట్టి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అమరవీరుల స్తూపం దగ్గర నించోబెట్టి దారిన పోయే ప్రతి రైతు రాయితో కొట్టి చంపాలి తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇవాళ నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, లక్షలాది మంది తెలంగాణ రైతుల యొక్క హక్కులను ఒప్పందం రూపంలో సంతకం పెట్టింది కేసీఆర్. ఇవాళ మన అధికారాలను మోడీకి తాకట్టు పెట్టుడుతోటి గోయల్ తైతక్కలాడుతున్నాడు.
గోయల్కి ఆ ధైర్యము ఆ అధికారం లేదు. కానీ కేసీఆర్ పెట్టిన సంతకము లొంగుబాటు ఇవాళ మన నెత్తి మీద గోయల్ తైతక్కలాడుతున్నాడు. కాబట్టి దీనికి నువ్వు రాసిన లేఖకు ఏం చెప్తావని నేను కేసీఆర్ని అడుగుతున్నా. నువ్వు రా బయటికి, ఫామ్ హౌస్లో వండుకున్నాడు కాదు, బయటికి రా, బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయి. నేను సంతకం పెట్టింది నా తప్పు, నన్ను క్షమించండి అని నువ్వు రైతుల క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి నువ్వు జంతర్ మంతర్ దగ్గర వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో చేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు, కేంద్ర ప్రభుత్వంగా వాడు ఒకరి మీద ఒకడు నెపం నెట్టి రైతులను ఉరేస్తుంటే, వరి రైతుల యొక్క హక్కులను తాకట్టు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ వచ్చాను కాళ్ళని నిలబడాలంట. ఇవాళ ఈ కొట్లాట జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలో ఇవాళ స్టార్ట్ అయింది కొనుగోలు. కేరళ, ఛత్తీస్గఢ్ అన్ని దగ్గర యాసంగి ఒడ్లు కొనుడు మొదలైపోయింది. యాసంగి ఒడ్లు ఉగాది పండుగ నుంచి కొనుగోలు చేయాలంటే మార్చి మొదటి వారంలోనే వ్యవసాయ శాఖ మండలాల వారిగా ఎన్ని ఎకరాలల్లో ఒడ్లు పండించిండ్రో లెక్క తీసుకొని తెలంగాణ వ్యవసాయ శాఖ దాదాపుగా 40 లక్షల ఎకరాలలో ఒడ్లు పండించారని ఒక లెక్క తెచ్చారు. ఈ 40 లక్షల ఎకరాలలో ఎంత వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది, ఈ వరి ధాన్యాన్ని కొనాలంటే ఎన్ని ఐకేపీ కేంద్రాలు తెరవాలి, ఎన్ని గోనె బస్తాలు కావాలి, ఈ ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లర్లకు రవాణా చేయడానికి ఎంత ఖర్చు అయితే, మిల్లర్లు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ గోడౌన్లకు పంపడానికి రవాణాకి ఎంత అవుతుంది అనేది మార్చి మొదటి వారంలో అంచనాకు వచ్చి టెండర్లు పిలిచి మార్చి చివరి వారంలో మొత్తం సిద్ధం చేసుకొని యుద్ధానికి తయారవ్వాలి. కానీ మార్చి నెల మొత్తం ప్రెస్ మీట్లతోటి, హౌలా మాటలతోటి, చిల్లర వ్యవహారాలతోటి కాలం గడిపారు. ఇవాళ ఉగాది పండుగ వచ్చింది, ఇంతవరకు ప్రక్రియ చేపట్టాలి. ప్రక్రియ మొత్తం అంటే అంచనాలు తీసుకోవాలి, ఐకేపీ సెంటర్లు ఎక్కడెక్కడ తెరవాలని అంచనాకు రావాలి, ఎన్ని గోనె బస్తాలు కావాలంటే టెండర్ వేసి పిలవాలి, వీటిని రవాణా చేయడానికి లారీల టెండర్లు పిలవాలి, అక్కడి నుంచి మిల్లర్లకు కోటా కేటాయించాలి. అంటే ఐకేపీ కేంద్రాలు కొన్న ఒడ్లు ఏ మిల్లుకి ఎన్ని పంపించాలి. 3200 మిల్లులు ఉన్నాయి తెలంగాణలో. ఏ మిల్లుకి ఎంత, ఈ 80 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు వస్తే ఏ మిల్లుకి ఎంత కోట అయ్యాలో ప్రభుత్వం ఒక అంచనాకు రావాలి, ఆ మిల్లింగ్ కెపాసిటీని బట్టి. ఈ ప్రక్రియ ఏది చేపట్టలే. ఇవాళ పంట మొదలైంది, ఉగాది పండుగ తర్వాత కోతలు మొదలు పెడతారు పండుగ చేసుకొని కొత్త సంవత్సరంలా. ఇప్పటి వరకు మార్చి నెల మొత్తం చేపట్టాల్సిన ప్రక్రియ చేపట్టలేదు. ఇవాళ నుంచి కోతలు వస్తే నువ్వు ఇప్పుడు ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొంటా అన్న కూడా ప్రక్రియ చేయడానికి నెల రోజులు పడుతుంది. అంటే రైతులు మళ్ళా చావాల్సిందేనా? ఈ సావులకు కారణం కేసీఆర్ అని నిర్దిష్టమైన ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ తెలంగాణ రైతుల యొక్క హక్కులను మోడీకి సంతకం ద్వారా తాకట్టు పెట్టింది కేసీఆరే. మార్చి మొదటి వారంలో మొదలు పెట్టాల్సిన ప్రక్రియ మొదలు పెట్టకుండా 30 రోజులు ఆలస్యం చేయడం ద్వారా ఈరోజు కొనుగోలు ప్రక్రియ సున్నా. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇది ఏప్రిల్ చివరికి వస్తుంది. కొనుగోలు మేలో మొదలు పెడితే మళ్ళీ జూన్లో వానలు వస్తాయి. చివరికి రైతులు గుండె ఆగి గుండె పగిలి సచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంత కారణం కేసీఆర్ గారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని చర్చించి ఈ అన్నిటి మీద గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా, విద్యుత్ ఛార్జీలు పెంచిన వైఖరికి నిరసనగా, వరి కొనుగోలు చేయకపోవడాని విధానానికి వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.